నా ఓన్ వర్షన్ స్టోరీ ఆఫ్ సరిపోదా శనివారం. ఏంటి వేడి వర్షన్ స్టోరీ ఏదో అంటున్నాడు అని అనుకుంటున్నారా? మన ఛానల్లో ఒక స్పెషాలిటీ ఉందమ్మా. మేము రిలీజ్ అవుతున్న సినిమాల స్టోరీ, ఆ సినిమా ట్రైలర్ చూసి ఇట్టే చెప్పేస్తాం. మీరు చెప్తారు కరెక్టే, మరి అదే సినిమాలో ఉంటుందా అంటే ఒకసారి మా ట్రాక్ రికార్డ్ చూడండి. మేము ఆల్రెడీ సలార్, డబుల్ ఇస్పాట్ మీద ఇలానే బిఫోర్ రిలీజ్ ఆ సినిమా స్టోరీ ఏంటో చెప్పేస్తాం. ఆ సినిమాల ట్రైలర్స్ చూసి మీరు ఆ వీడియోలు చూస్తే మేము ఎంత యాక్యురేట్గా చేసామో మీకు ఐడియా వస్తుంది. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడైతే సరిపోదా శనివారం సినిమా స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మనందరికీ తెలిసిన పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సూర్య అంటే నానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. కానీ ఆ వచ్చిన కోపం నిజమైన కోపమా లేదా మరుక్షణం తగ్గిపోయే కోపమా అనేది సూర్యకి తెలీదు. అయితే వాళ్ళమ్మ సూర్య కోపాన్ని చూసి ఇలా అయితే కాదని సూర్యతో ఇలా అంటుంది, నీకొచ్చిన కోపం నిజమైన కోపమో కాదో తెలియాలంటే నువ్వు శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఆదివారం నుండి శుక్రవారం వరకు నీకు ఎంత కోపం వచ్చినా కానీ, ఎంతమంది నిన్ను హర్ట్ చేసినా కానీ నువ్వు ఫ్రైడే వరకు వెయిట్ చేయాల్సిందే. నువ్వు తిరిగి బదులు ఇవ్వాల్సింది శనివారం రోజు. నీకు శనివారం రోజు కూడా నిన్ను ఎవరైతే హర్ట్ చేశారో, నీకు ఎవరైతే కోపం తెప్పించారో వాళ్ళ మీద స్టిల్ కోపం నీకు శనివారం రోజు ఉంటే నువ్వు ఆ రోజు తిరిగి ఇచ్చేయాలి. సో ఇలా సూర్య అమ్మ సూర్యకి చెప్తుంది. ఇది ఒక అగ్రిమెంట్ అనుకోండి. ఆ తర్వాత సూర్య వాళ్ళమ్మ చనిపోతుంది. మనకి ట్రైలర్లో చూపిస్తున్నట్టు హీరో ఎవరి మీద కోపం వచ్చినా ముందు డైరీలో పేరు రాసి పెట్టుకుంటాడు. అదే కోపం శనివారం రోజు ఉంటే దాన్ని రౌండ్ చేసుకొని వాళ్ళ పని పడతాడు. ఆ తర్వాత సూర్య వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత కథ సూర్య పెద్దయ్యాక మొదలవుతుంది. సూర్య తన స్టైల్లో లైఫ్ని గడుపుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. హీరోయిన్ ఏమో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదే స్టేషన్లో SIR CIగా SJ సూర్య గారు ఉంటారు. ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా సోకులపాలెం అనే విలేజ్ చుట్టూ జరుగుతుంది. సోకులపాలెం అనే పోలీస్ స్టేషన్లోనే SJ సూర్య అండ్ హీరోయిన్ ప్రియాంక పనిచేస్తూ ఉంటుంది. SJ సూర్య గారి క్యారెక్టరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ట్రైలర్లో చూసాం. చాలా కోపిస్టిగా, రెక్లెస్ పోలీస్ ఆఫీసర్గా ఉంటుంది. సినిమా మొత్తం కూడా ఎలా SJ సూర్య గారిని నాని యాజ్ సూర్య మీట్ అయ్యాడు, వాళ్ళ మధ్య గొడవ ఏంటి అనేది సినిమా స్టోరీ. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా సూపర్ హీరో ఫిలిం. మరి హీరోకి పవర్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ ఈ క్లాత్ నుంచి వస్తుంది. అది శనివారం మాత్రమే ఆ క్లాత్కి పవర్ ఉంటుంది. సారీ, దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు, అందుకే క్లాత్ అంటున్నా. దాన్ని ఏమంటారో మీకు ఐడియా ఉంటే కామెంట్స్లో చెప్పండి. సో ఆ క్లాత్కి శనివారం మాత్రమే పవర్స్ ఉంటాయి. ఆ క్లాత్ నానికి చిన్నప్పుడే చేరుతుంది. అప్పటి నుంచి తను శనివారం దాన్ని యూస్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటంటే సోకులపాలెంలో ఒక విలేజ్ ఉంటుందని చెప్పా కదా. ఆ విలేజ్లో ఒక వాడలో కొంతమంది ఉంటారు. ఎన్నేళ్ళుగా అక్కడే ఉంటారు. అదే ప్లేస్లో మొత్తం పేద ప్రజలు. ఆ వాడలో ఉంటున్న వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేసి ఆ ప్లేస్లో ఆక్రమించాలని కొంతమంది ప్లాన్ చేస్తారు. ఆ క్యారెక్టర్ని మన మురళీ శర్మ గారు ప్లే చేస్తారు అనుకుంటున్నా. వాళ్ళని ఖాళీ చేయడానికి మురళీ శర్మ గారు SJ సూర్య గారి హెల్ప్ తీసుకుంటారు. ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయడానికి ఒప్పుకోరు. సో వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. సూర్య కొన్ని పరిస్థితుల వల్ల ఆ వాడలో ఉన్న వాళ్ళకి దగ్గర అవుతాడు. సూర్య ట్రైలర్లో ఒక మాట అంటాడు, నాకు కోపం వచ్చిందంటే వీళ్ళు నా వాళ్ళు అని. అలా సూర్య ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ దగ్గరయ్యాక వాళ్ళు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక ఇక యుద్ధం మొదలెడతాడు. SJ సూర్య గారిని టార్గెట్ చేస్తూ ఆయన మీద అటాక్ ప్లాన్ చేస్తాడు. అండ్ మురళీ శర్మ గారి మీద కూడా అటాక్ ప్లాన్ చేస్తాడు. అండ్ హీరోయిన్ కూడా నానికి సపోర్ట్ చేస్తుంది. హీరోయిన్ని అడ్డు పెట్టుకొని హీరో SJ సూర్యతో ఆడుకుంటాడు. లైక్ టామ్ అండ్ జెర్రీ ఆట అనుకోండి, అలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య సీన్స్. ఇలా వెళ్తున్న ట్రాక్ ఒక్కసారిగా సూర్య గురించి విలన్ వాళ్ళందరికీ కొన్ని క్లూస్ వెళ్తాయి. అంతే, ఇక ఇంటర్వెల్ అక్కడికి. ఇక సెకండ్ హాఫ్లో ఇక మొదలవుతుంది. సూర్య గురించి మొత్తం విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి. అండ్ సూర్యకి ఎక్కడి నుంచి పవర్స్ వస్తున్నాయో కూడా వాళ్ళందరూ కనుక్కుంటారు. అండ్ నానికి హెల్ప్ చేస్తుంది హీరోయిన్ అని అది కూడా తెలుస్తుంది. హీరోకి సంబంధించిన ప్రతి పాజిటివ్ కూడా నెగిటివ్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో. అండ్ ఆల్సో నానికి పవర్స్ వచ్చే ఆ క్లాత్ కూడా దూరం అవుతుంది నానికి. అండ్ ఆల్సో సోకులపాలెంలో ఉన్న ఆ వార్డెన్ కూడా ఖాళీ చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. తీరా క్లైమాక్స్లో మళ్ళీ ఆ క్లాత్ నానికి దొరుకుతుంది. ఇక క్లైమాక్స్లో కెవ్ ఉంటుంది.
ఒక మ్యాసివ్ ఫైట్ సీన్తో అంతా కథం చేస్తాడు. అండ్ ఆల్సో సినిమాకి ఎండ్ కార్డ్ పడిపోతుంది. సో సినిమా మొత్తం కూడా సూకులపాలెంలో జరిగే కథ. ఎస్ఐకి అండ్ నానికి అండ్ మురళీశర్మ గారి మధ్య జరిగే కథే ఈ సరిపోదా శనివారం. సో ఇది మా ఓన్ వర్షన్ స్టోరీ ఆఫ్ సరిపోదా శనివారం. నచ్చితే లైక్ తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.